కి ముందు మ్యాడ్ తర్వాత మీ జీవితం ఎలా మారిందండి? మ్యాడ్ కు ముందంతా సురేంద్రనాథ్ వాళ్ళ అబ్బాయి కళ్యాణ్, ఈ రోజు కళ్యాణ్ వాళ్ళ నాన్న సురేంద్రనాథ్ అంటున్నారు. అనుదీప్ గారు మరి మీ ఇంట్లో ఏమన్నారు? మా ఇంట్లో వాళ్ళ డాడీ పేరు తెలియదండి. సో వాడు మళ్ళీ వచ్చారా? అవును, అనుదీప్ గారు ఉన్నారా ఈ సినిమాలో? అదిగో వీళ్ళందరూ అరుపులు చూస్తారు కదా, సో సినిమాలో కూడా పెట్టేస్తే. అంటే అరిచింది మన రామ్ నితిన్, నార్నే నితిన్, సంగీత్ శోభన్ గురించి కాదు, అనుదీప్ గురించి అంటారా? నేను ఒక్కసారి టెస్ట్ చేసి చూస్తానండి. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, అనుదీప్, మొత్తం పేమెంట్ మీరే ఇచ్చారు. ఓకే, మనం షో మొదలు పెట్టే ముందు అనుదీప్ గారు, మీకు కళ్యాణ్ గారు మంచి ఫ్రెండ్ కదా, ఆయన గురించి ఏమైనా చెప్పండి. కళ్యాణ్ చాలా కష్టపడి పైకి వచ్చిందండి. అంటే ఒక్కొక్కసారి తినడానికి అన్నం కూడా లేకపోతే పాలు బ్రెడ్ తిని అసలు పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఓకే, నెక్స్ట్ అనుదీప్ గారు. ఒక నిమిషం. ఒకవేళ నాకు ఈజీ తెద్దాం. అనుదీప్ గారికి చాలా ఈజీగా ఉండేదే వేయండి అమ్మా. రెండు కోతలు ముచ్చట్లు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? అంటే నన్ను మూగకోత అనుకోండి, నేను వింటా ఉంటా. నేనైతే చెవిటి కోతి, నాకేం అర్థం కాదు. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ. చెప్పండి పాట ఏంటో. అందరం ఒకటిసారి చెప్తామా? 1 2 3 అంట. 1 2 3. మా సైడ్ నుంచి ఒక ఆఫర్. ఈ పాట కనుక అనుదీప్ అని పాడి అది కరెక్ట్ అయితే మా 1,00,000 రూపాయలు కూడా ఇస్తాం. అనుదీప్ గారు పాడండి. ఈరోజు మనోవ్రతం అండి, నేను మాట్లాడలేదు. మౌనవ్రతం అండి అని మాట్లాడలేనని మాట్లాడుతున్నాడు ఆయన. కళ్యాణ్ శంకర్ ఇండస్ట్రీకి ఏ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడో ఫస్ట్ అడగండి. అది కళ్యాణ్ గారు ఏ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యారు? నీకు నాకు డాన్స్ డాన్స్ అనే సినిమాలో సైడ్ డాన్సర్ లాగా వచ్చాడు. తేజ గారి దగ్గర పని చేయాలని చెప్పి వెళ్ళా. నాకు నీతో రిక్వైర్మెంట్ ఏం లేదు అంటే, ఏ రిక్వైర్మెంట్ ఉంది సార్ అంటే డాన్స్ ఉందన్నారు. వెనకాల ఇచ్చాను. ఇంకా అది యూట్యూబ్ లో ఉంటుంది, చూడొచ్చు మీరు. అవసరం లేదు, అది మీకు చూడండి కంపల్సరీ. నీకు ఒక సాంగ్ లో. అండ్ అనుదీప్ గారు రండి. మీకు అనుదీప్ అన్న పేరు బాగా పాపులర్ అయింది దేని వల్ల? జాతిరత్నాల వల్ల, క్యాష్ ప్రోగ్రామ్ వల్ల? మామ జేబులో చేయి తీసేసి. ఏదో కుక్కను రాయించుకొని కొట్టినట్టుంది. క్యాష్ ప్రోగ్రామ్ అండి. జాతిరత్నాల వల్ల కాదు నాకు పేరు వచ్చింది, నాకు క్యాష్ ప్రోగ్రామ్ వల్ల అని చెప్పారు. మరి దీనికి మనం ఒక్కసారి వైజయంతి మూవీస్ వాళ్ళకి ఫోన్ చేద్దాము. ఇందాక చెప్పింది మీరు సీరియసేనా? సీరియస్ అండి, సీరియస్ గా చెప్పండి. అంటే మీకు ఎలా ప్రభావం చూపించిందండి మీరు క్యాష్ అనుదీప్ అయిన తర్వాత? మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు అందరూ క్యాష్ అడిగితే ఇవ్వలేదు. అదే అందరు ఇలా అంటా ఉంటారు, గుర్తుపడతా ఉంటారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో మీరు చెప్పులు ఎందుకు వేసుకుంటున్నారు? కాళ్ళు కాలేయా? చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? సరే, నెక్స్ట్ క్వశ్చన్. జాతిరత్నాలు మూవీ హిట్ అవ్వడానికి కారణం ఎవరు? ఏ నవీన్ పొలిశెట్టి, బి ప్రియదర్శి. ఒక్క నిమిషం లేవు, రండి. ఇంకొక టేస్ట్ అండి. లేదు, కలర్ బాలేదు. సరే ఒకసారి అయినా మీకు మనసులో చెప్పాలనుంది నవీన్ పొలిశెట్టి. అక్కడ నాతో చాలా సార్లు చెప్పిండు, బొక్క వాళ్ళదేముందిరా మొత్తం నాదేం చెప్పిండు. నా వల్లే సినిమా హిట్ అయింది, అంతేగాని నవీన్ పొలిశెట్టికి, ప్రియదర్శికి ఇందులో పాత్ర లేదు అని చెప్తున్నటువంటి అనుదీప్. లేదండి, నాగశ్విన్. ఎవరి నుండి మెసేజ్ కోసం మనం పదే పదే ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటాము? నెట్ బ్యాలెన్స్ ఉందా లేదా? ఇంత టాలెంటెడ్ ఉన్నా. నేను కళ్యాణ్ శంకర్ గారి దగ్గర మెసేజ్. నెక్స్ట్ ఏమన్నా స్టోరీ ఏమన్నా చెప్పిన పెద్ద యాక్సెప్ట్ చేయడం, మళ్ళీ ఇట్లాంటి షోలు మాత్రం చెప్తాడు.